శ్రీ గురుభ్యో నమః. శ్రీరామాయణం ఇది కల్పవృక్షమా లేదా విషవృక్షమా అన్న అంశం మీద మనము చర్చించుకుంటున్నాం. ఇందులో భాగంగా ఇది ఈ అంశం మీద 3వ వీడియో. ఇంతకుముందు 2 వీడియోలు చేశాను, ఇది 3వ వీడియో. మనము ప్రస్తుతం ఉన్నటువంటి స్టూడెంట్స్కు పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసం కోసము కొన్ని వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడికో పంపిస్తూ ఉంటాం. చాలామంది తల్లిదండ్రులకి ఇది అనుభవమే. వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్. వ్యక్తిత్వ వికాసం అంటే 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడమా? వ్యక్తిత్వ వికాసం అంటే ఏంటండి? ఇంట్లో, ఇంటి బయట, సొసైటీలో ఎప్పుడు, ఎక్కడ, ఎవరి దగ్గర ఏ విధంగా ప్రవర్తించాలి, ఇది తెలిసి ఉండటమే వ్యక్తిత్వ వికాసం. దీనికోసం వేలుకు వేలు తగలబెట్టడం దేనికండి? ఎక్కడెక్కడికో పంపించడం దేనికి? అంటే మీ పిల్లల మీద మీకు నమ్మకం లేదా? మీ ధర్మశాస్త్రాల మీద మీకు నమ్మకం లేదా? మీ ఇతిహాసాల మీద మీకు నమ్మకం లేదా? మీ పెంపకం మీద మీకు నమ్మకం లేదా? ఇలా అంటున్నాను చెప్పి తప్పుగా అనొద్దు. ఎందు గురించి అంటే మనకి 2 మహాకావ్యాలు ఉన్నాయండి. ఇతిహాస గ్రంథాలు 2 ఉన్నాయి, శ్రీరామాయణం మరియు మహాభారతం. ఈ 2 గ్రంథాలని టూకీగా ఒక 4 సార్లు మీ పిల్లలకి చక్కగా ఈ చివరి పేజీ నుంచి, అది మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదవమని చెప్పండి. ఒక 3 సార్లు చదవమని చెప్పండి. అప్పటికి అర్థం కాకపోతే ఆ గ్రంథం తీసుకుని వెళ్ళి మంచి మీకు తెలిసినటువంటి ఒక గురువు గారి దగ్గరికి తీసుకువెళ్ళి, గురువు గారు అంటే ఉత్తమ విలువలు, మంచి ఉత్తమమైనటువంటి విలువలు కలిగి ఉన్నటువంటి ఒక గురువు గారి దగ్గరికి మీ పిల్లల్ని తీసుకువెళ్ళి ఆ రామాయణం పుస్తకం ఇచ్చి, గురువు గారు మా పిల్లలకి ఈ రామాయణంలో ఉన్నటువంటి కథ అర్థం కావట్లేదంట, మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు క్షుణ్ణంగా పిల్లవాడికి అర్థం అవ్వాలి, మా పిల్లవాడిలో వ్యక్తిత్వ వికాసము, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది రూపొందాలి, దానికి అనుగుణంగా రామాయణంని చెప్పి వినిపించండి, మీకు గురుదక్షిణగా ఎంతో కొంత చెల్లించుకుంటాం అని చెప్పి రామాయణంని పూర్తిగా ఒకసారి పర్సనాలిటీ డెవలప్మెంట్ దృష్ట్యా వివరించమని చెప్పండి. చాలు, మీ పిల్లవాడు ఎక్కడికి వెళ్ళినా కూడా విజేతగా తిరిగి వస్తాడు. ఇది మానేస్తారు, వేలుకు వేలు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం కోర్సుల కోసము క్యూలు కడతా ఉంటారు. వాళ్ళకు వచ్చింది ఏముంటుంది? జస్ట్ 4 మాటలు అంటే మాంత్రికుల్లాగా, మాంత్రికుల్లాగా ఒక 4 ముక్కలు చెబుతారు. ఇలాగ అన్నానని చెప్పి తప్పుగా అనుకోవద్దండి. మనకంటే చూడండి, మనస్సాక్షిగా మనస్ఫూర్తిగా మనం ఉంటే గనక ఉత్తమ తల్లి, ఉత్తమ తండ్రి, ఉత్తమ గురువు, ఒక మంచి పుస్తకం, వీరికంటే ఇంక ఎవరూ కూడా మన పిల్లలకి వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలని అందించలేరు. అటువంటి ఉత్తమమైనటువంటి గ్రంథాల జాబితాలో ఒక మహాకావ్యం, కల్పవృక్షం ఉంటుంది, శ్రీ రామాయణం. శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణం అనేది మన వ్యక్తిత్వ వికాసంని ఇనుమడింపు చేయటంలో కీలక పాత్ర పోషిస్తుంది అని నేను చెప్పగలను. ఎలా అంటే ఇక్కడ చూడండి, శ్రీ వాల్మీకి రామాయణము ఆయా పరిస్థితులలో వ్యక్తులు ఎవరెవరితో ఎట్లు ప్రవర్తించాలి అనే సామాజిక విషయములను నొక్కి చెబుతుంది. రామాయణం ఏం చెబుతుందండి? ఆయా పరిస్థితులలో వ్యక్తులు
ఎవరెవరితో ఎలా ప్రవర్తించాలి అని చెబుతుంది. ఇదే కదా పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే. ఇంటి లోపల, ఇంటి బయట పరిస్థితులకి అనుగుణంగా, పరిస్థితులను బట్టి వ్యక్తులు ఎవరెవరితో ఎట్లు ప్రవర్తించాలి. ఇదే కదా పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇది రామాయణం గ్రంథంలో పుష్కలంగా ఉంది. ఈ గ్రంథంని చెప్పేటప్పుడు, వివరించేటప్పుడు ముందు ముందు భాగాలలో నేను చెబుతూ ఉంటాను, మీరు వింటూ ఉండండి. ఇకపోతే ఈ విధంగా ఆయా పరిస్థితులలో వ్యక్తులు ఎవరెవరితో ఎట్లు ప్రవర్తించాలి అని చెబుతూ సోషియాలజీ అనే సబ్జెక్ట్ని బోధిస్తుంది రామాయణం. సామాజిక విషయాలని నొక్కి చెబుతుంది. ప్రతి వ్యక్తి తన కుటుంబ సభ్యులకును లోకములోని ఇతరులకు సుఖములను చేకూర్చుటకై పాటుపడుట తన విధిగా భావింపవలెను అని తెలుపుతుంది రామాయణం. వ్యక్తిత్వ వికాసం అంటే ఇదే కదా. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనసులోయ్, సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి తోడుపడవోయ్ అన్న గురజాడవారు చెప్పారే. ఆహా ఓహో గురజాడవారు అని చెప్పి అంటున్నాం. మరి ఆ మహానుభావుడు చెప్పినటువంటి, గురజాడ అప్పారావు లాంటి మహానుభావులు చెప్పినటువంటి ఈ సూక్తియే శ్రీ రామాయణం చెబుతుంది. ఏమని చెబుతుంది? ప్రతి వ్యక్తి తన కుటుంబ సభ్యులకి మరియు లోకములోని ఇతరులకు సుఖములను చేకూర్చుటకు పాటుపడుతూ ఉండాలి. ఇప్పుడు మనం చేస్తున్నది అదే కదా. ఎవరో ఎక్కడో కాస్త బుద్ధిహీనులు తప్పించి జనరల్గా ప్రతి ఒక్కరం కూడా ఏంటంటే కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటాము. చక్కగా మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకి గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటాము. మన కుటుంబ సభ్యులకి ఎక్కడా కూడా గౌరవ మర్యాదలు తగ్గకుండా మనం చూసుకుంటూ ఉంటాము సొసైటీలో. దాని తర్వాత ఇలా మన కుటుంబంలో మన యొక్క గౌరవంని మనం కాపాడుకుంటూ కుటుంబం బయట కూడా గడప దిగిన తర్వాత కూడా సొసైటీలో ఎవరితో గొడవలు పెట్టుకోకుండా చక్కగా ఒక బ్రాడ్ మెచ్యూరిటీ మైండ్తో వివిధ వ్యక్తులతో, ఇరుగు పొరుగు వాళ్ళతో మనం వ్యవహరిస్తూ ఉంటాం. అవునా? ఇదే కదా పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే. రామాయణం అదే చెబుతుంది. ఏంటి? లోకంలోని ఇతరులకు కూడా సుఖములను చేకూర్చుటకై పాటుపడాలి. ఇది మన విధి. అందులోకే అవసరమైనచో తన వ్యక్తిగతమైనటువంటి సుఖములను కూడా కొన్ని సందర్భాలలో త్యజించాల్సి ఉంటుంది. అది ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, అంటే ఒక గ్రామ సర్పంచ్ అనేవాడు ఉన్నాడు. గ్రామ సర్పంచ్ ఏం చేయాలి? అవసరమైతే తన వ్యక్తిగతమైన సుఖములను త్యజించి ప్రజల కోసం అనునిత్యం పాటుపడుతూ ఉండాలి. నా గ్రామం ఎలా అభివృద్ధి చెందుతుంది, నా ఊరు ఎలా అభివృద్ధి చెందుతుంది, గతి తప్పి ఉన్నటువంటి నా గ్రామ ప్రజలకు ఒక తాటి మీదకి ఎలా తీసుకురావాలి. మనం ప్రయత్నిస్తే అసాధ్యము అంటూ ఏదీ లేదండి. ఎంత మూర్ఖమైన వ్యక్తి అయినా కూడా ఆ వ్యక్తితో మనం మాట్లాడవలసిన విధంగా మాట్లాడితే వాడు వింటాడు. సాధ్యమైనంత వరకు చాలా వరకు వినడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి వాడి దారిలోకి మనం వెళ్ళి వారిని మన దారిలోకి తెచ్చుకొని మనం గ్రామ పరిపాలన సక్రమంగా సమర్థవంతంగా మనం నిర్వర్తించాల్సి ఉంటుంది. కాబట్టి అవసరమైతే వ్యక్తిగత సుఖములను త్యజించి అయినా కూడా రాజకీయ నాయకులు అభివృద్ధి కోసము, సొసైటీ అభివృద్ధి కోసము వారు అహర్నిశలు కృషి చేస్తూ ఉండాలి. అంటే రాజకీయంలో ఉన్నవాళ్ళు ఇలా ఎవరి ఫీల్డ్లో వాళ్ళు చక్కగా జాబ్, అంటే తాను నిర్వర్తిస్తున్నటువంటి జాబు, ఉద్యోగంని పూజించాలి. ముందుగా తన పనిని తాను ప్రేమించగలగాలి. అది ఇదే వ్యక్తిత్వ వికాసం. ఎట్టి కష్టములనైనను సహనంతో భరించుటకు సిద్ధపడవలెను. మనం ఊర్లో లేదా మనం నివసిస్తున్నప్పుడు మన పక్కింటి వరకు, ఎదురింటి వరకు హెల్త్ బాగోలేదు, హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి, నిస్సహాయ స్థితిలో ఉన్నారు. మనం అవసరమైతే త్యాగం చెయ్యాలి. మన సహనంతో కష్టంని భరించి మనం వారి కష్టాల్లో పాలు పంచుకోవాలి. అదే చెబుతుంది రామాయణం.
ఇది మన యొక్క నైతిక బాధ్యత. మనిషిగా పుట్టాం కాబట్టి ఇది మన యొక్క నైతిక బాధ్యత. సత్యము, న్యాయము, సదాచారము, ప్రతిజ్ఞ పాలనము మొదలగు ఉదాత్త ధర్మములను పాటించుచు ఆదర్శ జీవనమును గడిపే విధానములను రామాయణం అనేది ప్రబోధిస్తూ ఉంటుంది, అడుగడుగున బోధిస్తూ ఉంటుంది. ఈ విధముగా వాల్మీకి రామాయణము వివిధములైన సామాజిక, నైతిక, ధార్మిక విషయముల ప్రబోధములకు పెన్నిదిగా నిలుస్తున్నది. ఇందు అవతార పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క దివ్యములైన మానుష లీలలు సర్వాంగ సుందరముగా చిత్రింపబడ్డాయి. జగజ్జనని అయిన సీతాదేవి యొక్క ఆదర్శవంతమైన పాతివ్రత్యము ఇందులో మనము చూడవచ్చు. అమ్మ స్కూల్ స్టేజ్లో ఉన్న, కాలేజ్ స్టేజ్లో ఉన్న, లేకపోతే ఇప్పటికే పెళ్లి చేసుకుని గృహస్థ జీవనంలో స్థిరపడి ఉన్న మహిళలు ఒక్కసారి రామాయణంని సంపూర్ణంగా చదవడమే కాదండి, అందులో సీతమ్మ యొక్క క్యారెక్టర్ ఏదైతే ఉందో, సీతమ్మ రామాయణం ప్రారంభం నుంచి చివరి వరకు ఏ విధంగా నడుచుకుందో ఒక్కసారి హృదయపూర్వకంగా మనసు పెట్టి చదివి గ్రహించి సీతమ్మ యొక్క అడుగుజాడల్లో వెళ్ళేందుకు కొంతవరకైనా మనం ప్రయత్నం చేస్తే మన భారతీయ ధర్మంని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. ఈరోజు ఇటువంటి విలువలకి పాత్ర పెడుతున్నారు, చాలామంది మహిళలు పాత్ర పెడుతున్నారు. అమ్మ చక్కగా కాలేజీకి వెళ్ళి చదువుకో అమ్మ అని పంపిస్తే అలా పార్కుల్లోనో, సినిమా హాల్లోనో, లేకపోతే ఇంకెక్కడో బాయ్ ఫ్రెండ్స్తోనూ, లవర్స్తోనూ కనిపిస్తున్నటువంటి అమ్మాయిల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఏమి అంటే ఇది ఈ రోజుల్లో ఫ్యాషన్, అవునా? కాబట్టి ఒక్కసారి సీతమ్మ ఎలా తాను రామాయణం మొదటి నుంచి చివరి వరకు తాను ఎలా బ్రతికిందో, సీతమ్మ యొక్క జీవన విధానం ఏమిటో ఒక్కసారి మీరు చదవండి తల్లి. చదివితే గనక మనసు పెట్టి చదవాలి. చదవడం అంటే పైపైన కాదు, మనసు పెట్టి చదవాలి. చదివితే తప్పనిసరిగా చాలామంది అమ్మాయిలలో మార్పు అనేది వస్తుంది. మన పేరెంట్స్ కాలేజీకి దేని పంపిస్తున్నారమ్మా? చక్కగా చదువుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడి వారి ఇంటి గౌరవంని, పేరు ప్రఖ్యాతుల్ని కాపాడాలి అని చెప్పి పంపిస్తూ ఉంటే పేరెంట్స్ యొక్క కళ్ళు కప్పి మన అమ్మకి, మన నాన్నకి తెలియకుండా లవర్స్తో, బాయ్ ఫ్రెండ్స్తో ఎక్కడెక్కడికో తిరుగుతామా వెళ్ళి. సరే, మీ అమ్మా నాన్నలకి తెలియకపోవచ్చు, మనకి తెలియదా? మన మనస్సాక్షికి తెలియదా? మన తప్పు చేస్తున్నాం మన విషయం మన మనస్సాక్షికి తెలియదా? మన పేరెంట్స్కి తెలియకపోతే నీకు తెలుసు కదా మీ తల్లిదండ్రులకి మోసం చేస్తున్నామని. సో మనల్ని కన్న తల్లిదండ్రులకు వారి కళ్ళు కప్పి వారి నమ్మకంని వమ్ము చేసి వారికి మోసం చేయడము కరెక్టా? కాబట్టి ఇలాంటి ఒకసారి ఆలోచించండి. ఎస్, మనం తప్పు చేస్తున్నప్పుడు అంతా కూడా చాలా గడ్డిపొరలా కనిపిస్తుంది. కానీ ఏదైనా జరిగినప్పుడు అప్పుడు తండ్రి విలువ, తల్లి విలువ, నీ జీవితం విలువ అప్పుడు తెలుస్తుంది. ఇకపోతే సీతాదేవి యొక్క ఆదర్శవంతమైన పాతివ్రత్యము, భరతుని నిరుపమానమైనటువంటి భాతృభక్తి, భరతుని యొక్క సోదర భక్తి. భరతుడు ఏం చేసేదండి? అమ్మ కైకమ్మ ఈ సింహాసనము తమ్ముడికి విడిచిపెట్టాడు, అంతే కదా. సరే, ఎవరు పరిపాలన చేస్తారు? నా తమ్ముడే కదా. నేను పరిపాలన చేస్తే ఏంటి, నా తమ్ముడు పరిపాలన చేస్తే ఏంటి, సరే నేను వెళ్ళిపోతాను అని శ్రీరామచంద్రమూర్తి తమ్ముడికి రాజ్యం అప్పచెప్పేసి అడవుల్లోకి వెళ్ళిపోతాడు. అంటే రాజ్యంని, సింహాసనాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టేశాడు. మరి శ్రీరామచంద్రమూర్తి మహామూర్తి కాదా అండి? అజాతశత్రువు, మన చరిత్ర చదివాం కదా, చదవని వాళ్ళు ఉంటే చూడండి. అజాతశత్రువు సింహాసనం కోసం, మగధ సింహాసనం కోసం తన తండ్రి అయినటువంటి బింబిసారుడిని చంపినటువంటి చరిత్ర మన భారతదేశ చరిత్రలో ఉంది. అలాగే కులీ కుతుబ్ షా
మహమ్మద్ కులీ ఎక్కడ పర్షియా నుంచి వస్తాడు, హందం రాజవంశీయుడు. ఇక్కడ బహమనీ సామ్రాజ్యంలో చిన్న సైనిక ఉద్యోగిగా చేరుతాడు. తర్వాత సైనిక అధికారి అవుతాడు. ఎక్కడ పర్షియా, ఎక్కడ భారతదేశము, ఎక్కడ బహమనీ సామ్రాజ్యము, అందులో చిన్న సైనిక అధికారి ఏంటి, సైనిక ఉద్యోగి ఏంటి, అక్కడ నుంచి తాను తెలంగాణకు సర్దారుగా ఎదగడం ఏంటి, తర్వాత బహమనీ సుల్తాన్ చనిపోయిన తర్వాత ఇతడు స్వతంత్రాన్ని ప్రకటించుకొని ఒక గోల్కొండ కేంద్రముగా కుతుబ్ షాహీ వంశంని స్థాపిస్తాడు. స్థాపించి తను పరిపాలన చేస్తూ ఉంటే తన కుమారుడండి జంషీద్ అనేటటువంటి వాడు, 3వ కుమారుడు జంషీద్, ఆ సింహాసనం కోసమే ఇంతగా ఒక చిన్న సైనిక ఉద్యోగిగా తన జీవితంని ప్రారంభించినటువంటి వ్యక్తి ఎంత సువిశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత అటువంటి తండ్రిని జంషీద్ అనేవాడు చంపేస్తాడు. దేనికోసం? ఆ సింహాసనం కోసమే. ఒకవేళ ఆ జంషీదు అలాగే అజాతశత్రువు ఈ రామాయణం అనే గ్రంథంని చదివి ఉంటే కనుక అలా సింహాసనం కోసం తండ్రులను చంపేవారు కాదేమో. అది అటువంటి పవిత్రమైనటువంటి గ్రంథం శ్రీ రామాయణం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ అమ్మ తమ్ముడికే కదా రాజ్యము, సరే వెళ్ళిపోతున్నాం అని చెప్పి అన్న శ్రీరామచంద్రమూర్తి అడవుల్లోకి వెళ్ళిపోతే తర్వాత అప్పటికి భరతుడు రాజ్యంలో లేడు. తండ్రి చనిపోయాడని మరణ వార్త విని వస్తాడు. వచ్చిన తర్వాత విషయం తెలుసుకొని పరుగున అడవుల్లోకి వెళ్ళిపోయి, అన్నయ్య ఆ రాజ్యము అది చాలా బరువన్నయ్య, రాజ్యపాలన అంతే మామూలు విషయం కాదు. నీలాంటి శాంతమూర్తి, నీలాంటి దయాగుణుడు, గుణమైన వాడు, నీలాంటి స్వభావం కలవాడు, నీలాంటి వ్యక్తి ఆ రాజ్యంని అంటే రాజ్య సింహాసనం మీదకి రాజుగా చక్రవర్తిగా అర్హుడు తప్పించి నేను కాదన్నయ్య, అర్హుడని నేను కాదు, రా వచ్చి సింహాసనం తీసుకో అని సోదర భక్తిని చాటుకుంటాడు భరతుడు. లేదు తమ్ముడు, నేను పితృవాక్య పరిపాలన పాటిస్తున్నాను, తండ్రికి ఇచ్చిన మాట కోసం నేను మరి రాలేను, నువ్వు వెళ్ళి రాజ్యంని నువ్వు పరిపాలన చేయంతే. లేదన్నయ్య, ఆ రాజ్యం నీది, అవసరమైతే నీ పాదాలకి ఉన్నటువంటి ఆ పాదుకలు ఇవ్వు, అవి సింహాసనం మీద ఉంచుతాను. మళ్ళీ 12 సంవత్సరాలు వనవాసం అయిన తర్వాత నువ్వు వచ్చి రాజ్యంని పరిపాలన చేయి. నువ్వు రాకపోతే నేను మరణిస్తాను, ఆత్మహత్య చేసుకుంటాను తప్పించి ఆ రాజ్య సింహాసనం మీద నేను కూర్చోను అని చెప్పి. చూడండి, భరతుడు తన యొక్క అన్నం పట్ల ఎంత సోదర భక్తిని ప్రదర్శించాడో. మరి అన్నతమ్ముల మధ్య ఇలాంటి సోదర బంధం ఉండాలి అని చెప్పడం తప్ప రామాయణం? ఇది విషవృక్షమా ఇది? అలాగని చెప్పి రాముడు ఎక్కడ కూడా భరతుడికి అన్యాయం చేయలేదు కదా. ఎక్కడైనా కూడా భరతుడికి అన్యాయం చేసినట్టు రామాయణంలో ఉందా? లేదు. మరి ఇంకా అన్నదమ్ముల ప్రేమకి ఇంతకన్నా ఒక మంచి గ్రంథం ఇంకేముందో తీసుకొచ్చి చూపించండి, అప్పుడు రామాయణం అనేది విషవృక్షం అని చెప్పి మనం ఒప్పుకుందాం. దాని తర్వాత ఇక్కడ త్యాగగుణము, దశరథ మహారాజు యొక్క అపూర్వమైన వాత్సల్యము, కౌశల్యదేవి యొక్క మహోన్నత సౌజన్యము, ఆదర్శప్రాయమైన శ్రవణ కుమారుని యొక్క పితృభక్తి, హనుమంతుని యొక్క సాటిలేని స్వామి భక్తి, విభీషణుని యొక్క అసాధారణమైన న్యాయదృష్టి, శ్రీరాముని ఎడల ప్రజలకు ఉన్నటువంటి స్వాభావికమైనటువంటి గాఢానురాగములు, సందర్భాన్ని బట్టి ఈ రామాయణము అన్నటువంటి ఈ గ్రంథముల ఈ ఇతిహాసమున చక్కగా వర్ణింపబడ్డాయి. కాబట్టి ఇవి జస్ట్ మచ్చుకి ఒక 4 ఉదాహరణలు మాత్రమే. ఇటువంటి రామాయణ గ్రంథము మరి ఇది కల్పవృక్షము కాకపోతే విషవృక్షం అవుతుందా? ఈనాటి యువత చాలా వరకు ఇప్పుడు రామాయణము, మహాభారతము వంటి గ్రంథాలని చదవటం లేదు. అమ్మ, స్మార్ట్ ఫోన్ దయ వల్ల ఉదయం నుంచి రాత్రి వరకు ఈ స్మార్ట్ ఫోన్లో ఈ మాయాజాలంలో పడిపోయిన తర్వాత మనకు ఉన్నటువంటి అపూర్వమైనటువంటి ఈ గ్రంథ పఠనం అనేది ఎప్పుడో మనము పక్కకి వదిలేసాం. సరే, అప్పుడప్పుడు టీవీల్లో వస్తున్న సీరియల్ అయినా చూస్తున్నారు, సంతోషము. కానీ రామాయణం అనేది పెద్దలు చదవండి, చదివి
ఇందులో ఉన్నటువంటి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ వ్యక్తిత్వ వికాసము ఏదైతే ఉందో పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇదేనమ్మ పర్సనాలిటీ డెవలప్మెంటు. రామాయణంలో అడుగడుగున ఎవరితో ఎలా ఉన్నారు అన్నది ఇది కనుక చక్కగా చదివి అర్థం చేసుకుని మన పిల్లలకి చెప్పినట్లయితే ఇదే పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇదే వ్యక్తిత్వ వికాసం. దీనికోసం వేలకు వేలు ఖర్చు పెట్టి ఎక్కడికో మనం పంపించవలసిన పని లేదు. మీ పిల్లలకి మీరే పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్. ఈ పుస్తకం చదవండి, చదివి దీన్ని చక్కగా ప్రతిరోజు కూడా మన ఇండ్లలో అప్లై చేసుకుంటే ఇంకా దీనికోసం పర్సనాలిటీ డెవలప్మెంట్ అవసరం లేదు. ఓకే, మరిన్ని విషయాల్ని మనం తర్వాత వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఎంతవరకు ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు ఎవరైతే చూశారో వారికి హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలుపుకుంటున్నాను. తర్వాతి వీడియోలో దీనికి కొనసాగింపు మనం చూద్దాం. నమస్తే.